వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. చరిత్రను ఎవరు రాస్తారు? మగాండ్ ఎందుకు ఆలస్యంగా గుర్తొచ్చింది? 1913 నవంబర్ 17 వేలాది ఆదివాసి కుటుంబాలు ఒక కొండపై చేరాయి. వారి నాయకుడు గోవింద్ గురు. ఆయన పిలుపు స్వీయ నియంత్రణ, సంస్కరణ, అన్యాయానికి తల ఉంచకూడదనే ధైర్యం. మద్యపానం మానండి, స్వాభిమానంతో జీవించండి. బ్రిటిష్ వలస పాలకులు దాన్ని తిరుగుబాటుగా ముద్రించారు. ఒక్క ఆజ్ఞ, నిరాయుధులపై కాల్పులు. వేల మంది హిందువుల శవాల మీద వలసవాద బుల్లెట్లు క్రూరంగా సంతకం చేశారు. కొన్ని అంచనాల ప్రకారం 1000 నుంచి 1500 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఇది 1913 జలియన్ వాలాబాగ్ మస్కర్ కంటే 6 సంవత్సరాల ముందు. ఇప్పుడు అసలు అసౌకర్యమైన ప్రశ్నలు మొదలవుతాయి. ఎందుకు? జలియన్ వాలా జాతీయ చైతన్యానికి చిహ్నమైంది. మగాన్ దశాబ్దాల పాటు పాఠ్యపుస్తకాల అంచుల్లోనే మిగిలిపోయింది. ఎందుకు కొన్ని విషాదాలు నేషన్ డిఫైనింగ్గా మారుతాయి, మరికొన్ని లోకల్ ఎపిసోడ్గా తగ్గిపోతాయి? చరిత్ర ఒక తటస్థ రికార్డు కాదు, అది ఎంచుకున్న కథల సమాహారం. ఎవరి బాధ దేశం మొత్తం దుఃఖిస్తుంది, ఎవరి బాధ ప్రాంతీయంగా మిగిలిపోతుంది, ఎవరి రక్తం స్మారక చిహ్నాలుగా మారుతుంది, ఎవరి రక్తం మట్టిలో కలిసిపోతుంది. 1913లో బుల్లెట్లు శరీరాలను చంపాయి. తర్వాతి దశాబ్దాల్లో వ్యవస్థ మౌనం ఆ గుర్తింపును చంపేసింది. అది యాదృచ్ఛికమా, లేక శక్తి కేంద్రాలకు దూరంగా ఉన్న సమాజాల కథలు? హిందూ రక్తం చెందిన నిజాలను ఒక పద్ధతి ప్రకారం తొక్కిపెట్టారా? చరిత్రను ఎవరు రాస్తారో వాళ్ళే నిర్ణయిస్తారు. ఎవరి కథ నేషన్ అవ్వాలో, ఎవరి కథ నోట్ అవ్వాలో. మగాండ్ ఒక సంఘటన కాదు, అది ఒక పరీక్ష. మన చరిత్రలోని సెలెక్టివ్ మెమొరీకి ఒక అర్థం. ఒక జాతీయ స్మృతి నిజంగా సమానమా, లేక అది కూడా శక్తి, ప్రాధాన్యం, ప్రభావం ఆధారంగా పనిచేస్తుందా, లేక మన సమాజం సౌకర్యంగా గుర్తించుకునే వాటిని సెలెక్ట్ చేసుకుంటుందా? నిజంగా మీరు నమ్ముతున్నారా ఇది కేవలం యాదృచ్ఛికంగా మర్చిపోవడమే అని? ఈ ప్రశ్న అసౌకర్యంగా ఉంటే అదే ఈ పోస్ట్ ఉద్దేశం. నిజంగా మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి, ఒక అమ్మాయి పోరాడుతున్న పోరాటానికి మద్దతుగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.